రామగుండానికి 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోహేష్ సన్ని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ మేరకు గోదావరికని ఊర్వశి థియేటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగుండానికి 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు వస్తున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా మోహేష్ సన్ని మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పట్టుదలతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఒప్పించి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంకు 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో ఈరోజు కనీ విని ఎరగని రీతిలో రామగుండం పారిశ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతానికి కావాల్సిన యువతకు కావాల్సిన ఉద్యోగ అవకాశాల కోసం నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం యొక్క 800 మెగావాట్ల జెన్కో కంపెనీ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసి ప్రకటించి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం యొక్క ఓసీ4లో ఉన్నటువంటి మన సోలార్ ప్లాంట్ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించడం వల్ల ఈ ప్రాంతం యొక్క యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏమాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కార్యక్రమాలకే శ్రీకారం చుట్టి ఈ ప్రాంత అభివృద్ధిని పాటుపడుతున్నాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల రామకృష్ణ, ఎండి సామ్దాని, మేకల శ్రీనివాస్, గణేష్, శ్రీకాంత్, ముప్పు భీమయ్య, జీల తిరుపతి, గుమ్మడి సందీప్, శివ, దుర్గా ప్రసాద్, లెనిన్, రాజు, గుమ్మడి కుమార్, శ్రీధర్, సిరం శ్రీనివాస్, నాగరాజు, నాంసాని సతీష్, రాములు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.